వేదన గలవా రీకై క్రీస్తుని వేడుకొనగలరు. యోసేపు వలనే శోధనలున్నా గెలుతురు. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు ఇంతవరకు జరిగించిన ఆరాధన ఉన్నావు. మరోసారి నీ సన్నిధికి రాగా వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావులు త్వరగా రప్పించి ఆరంభ కార్యంతో నీవే నడిపించమని నీ లేఖనం ధ్యానిస్తుండగా మాట్లాడమని మంచి బోధకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువు యేసు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి అందరూ, ఆమేన్, ఆమేన్. చూడండి, మరి ఇంతవరకు 6వ వచనంలో మనం గత వారము ధ్యానం చేసుకున్నాం. 6వ వచనములో నేను నల్లన దానిను చిన్న చూపులు చూడద్దు, నేను ఎండ చెప్పండి శ్రమలు నా సహోదరులు ఏం చేశారు చెప్పాలా. ఇర్మియా కోపం వచ్చింది, యెహెజ్కేలు కోపం వచ్చింది, యెషయాకి మానదమ్ములందరికీ నా మీద ఏమొచ్చింది, కోపం వచ్చింది. కాబట్టి వారు తోటకి కావలి కత్తిగా నా తోట నేను, నా పరువు నేను, నా విలువ నేను కాపాడుకోకపోతిని, అంతే తప్ప నా ఆనందము దేవుడే, నా సర్వస్వము అని ఎలిగెత్తి మాట్లాడవలసి వచ్చింది. చూసారా, విశ్వాస జీవితంలో ఒక అడుగు తడబడితే ఎన్ని అవంతరాలు వస్తాయో, ఎంత చెప్పుకోవాల్సి వస్తుందో. లోకాస్తులకైతే ఏమైనా చెప్పి దాడిపోతాం. మరి వీళ్ళందరూ ఎవరు అన్నదమ్ములు? అందరూ చెప్పాలా, మహాప్రవక్తలు, దేవుని సన్నిధి వర్తనులు, దైవయాజకులు. ఇంతమంది దగ్గర బుకాయించడం కుదురుద్దా చెప్పాలా. అందుకని మరి ముందుగానే మనం ఏం కావాల్సి ఉన్నాం, సంసిద్ధం కావలసి ఉన్నాం. ఇప్పుడు మరి మొదటి 7వ వచనంలో మనం నా ప్రాణ ప్రియుడ నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుదువో, నాతో ఒకసారి చెప్పండి అందరూ, నాతో. ఎంత చనువు ఉండాలో ఆ మాట చెప్పాలంటే. అంత చనువు ఎవరికి ఉందట? పెళ్లి కుమార్తె అయిన సంఘానికి. వరుని ప్రేమ స్మరణ నే వరుని తోనే పరిపూర్ణమౌ, వరుని మీదను నా ప్రేమ, ప్రేమ పెరగనే చూచున్నది, యాకున్నది వరుడు వధువు సాంగము కొరకు ఎదురు. ప్రియులరా, ఈరోజు మనము గమనించే విషయం చూడండి. ప్రతి నరుడు రక్షణ పొందాలా, ఏం చేయాలా? సామెతలు 29వ వచనంలో, 20వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంది వచనం? నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నానని పాపము పోగొట్టుకొని పవిత్రునైతునని అనుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? అందుకనే అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు. అందుకని దేన్నైనా పోగొట్టుకోవడానికి, దేని నుండి విడుదల పొందడానికి లోకంలో అనేక సాధనములు ఉన్నాయి. కానీ పాపము నుండి విడిపించబడ్డానికి కేవలము యేసయ్య దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? పాప క్షమాపణ
అలాగైతే దేవుడు నరుడుగా ఎందుకు రావాలి? మన పాపం మనమే శుద్ధి చేసుకోగలిగితే అది మన వల్ల కాలేదు గనక ఎవరు నరుడుగా వచ్చారు ఈ లోకానికి? అందుచేత దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయం 15వ వచనంలో ఊరుకు దారి తెలవక నా త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ఆయాసపడుదురు. చూసారా? రక్షణ పొందినంత మాత్రమే కాదు కానీ నేనే మార్గము, నేనే సత్యము, నేనే అనే ఆ ఆత్మీయమైనటువంటి జీవ నదిగా లేక దారిగా ప్రభు సన్నిధిలో మనం ఉండకపోయినా రాకపోయినా ఏమవుతామట చెప్పండి? ఆత్మీయంగా అలసిపోవడం తప్ప ఏమీ. అందుకని తెలియని వారు ఏమవుతుంది? గసపెడతారు, కోపతాపాలు అధికంగా ఉంటాయి. అవన్నీ పోవాలి అంటే రక్షకుడైన క్రీస్తు దారిలో ఉండాలి. దేవుని స్తోత్రం. దాన్ని మించిన జీవితం ఆయన పాద సన్నిధి. చెప్పండి, ఆయన పాద సన్నిధి అనగా దేవుని సహవాసం. ఏం చెప్పండి అమ్మా? యెహోషువ గ్రంథము 23:7వ వచనం, 8వ వచనం, 11వ వచనం, 3 వచనాలు మనం చూస్తే ఒక వచనంలో చెప్పండి, దేవునితో ఏముండాలా? సహవాసం లేకపోతే సాతాను దూరుతాడు. రెండవదిగా చూస్తే 8వ వచనంలో దేవుని హత్తుకొని ఉండవలెను. ఎవరిని హత్తుకోవాలి? 11వ వచనంలో దేవుని ప్రేమించాల. దేవుని స్తోత్రం. అందుచేత పరమగీతం అంటే సహవాసము, హత్తుకొనుట, దేవుని ప్రేమలో నిలిచి ఉండుట. చెప్పండి ఏంటమ్మా? ఎవరి ప్రేమలో? యేసుని పే నాకు ఎంతో హాయి ప్రభు. అలాగా ప్రేమించిన సంఘానికి వధువు అనే పేరు. ఏంటి చెప్పండి? ప్రాణం పెట్టిన యేసయ్యకి వరుడు అనే పేరు. వధువు వరుడు అనే వరుసలో ఉంది కాబట్టి వధువు చెప్పండి వరునితో అంటే తన వరునితో ఏమంటుంది? ఆయన మందను గూర్చి అడుగుతుంది. దేని గురించి చెప్పండి? మందను గూర్చి అడుగుతుంది. ఇప్పుడు యజమాని తర్వాత అర్హత ఎవరికి ఉంటుంది? యజమానురాలకే ఉంటుంది. అందువల్ల ఈ మందలు ఎక్కడ మేపుతావు? వాటి పరిస్థితులు ఏంటి? ఇలాగూ ఆత్మీయమైన అనుభవానికి శరీర సంబంధమైన అనుభవానికి వ్యత్యాసమైన ఎరిగినటువంటి ప్రియురాలు గనక ఆత్మీయంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఈ మందలు ఎలా ఉండాలి అని ఎవరిని అడుగుతుంది ఈ వచనంలో? ప్రియుడైనా అమ్మ. అందుకనే ఒకటి ప్రియుడు అనండి ఒకసారి. దేవుడు మానవులందరికీ ప్రియుడే. చెప్పండి, ప్రియుడు. ఈ ప్రియుడనే మాట మనం చూసినట్లయితే సంఘములో సామాన్య స్థితి ఉన్నవారు కూడా దేవుడిని ఏమంటారు? ప్రియుడు అంటారు. వారికి విశ్వాసం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను క్రైస్తవుడును, నా దేవుడు రక్షకుడు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పరమగీతము 5:9లో ప్రియుడు. చెప్పండి, ప్రియుడు. రెండవదిగా మనం చూస్తే నా ప్రియుడు అనండి ఒకసారి. అనండి, మీ నోడుతానండి. అంటే నా అనేటోడికి ఏమొస్తుంది? నా ప్రియుడంటే ప్రియుడనే మాట పెదవుల నుండి వస్తుంది. నా ప్రియుడంటే ఎంతో కొంత ప్రభు యొక్క అనుభవంలోకి వచ్చిన సంగతి, లేక ప్రభువుతో సహవాసం చేసి నేర్చుకున్న సంగతి మనకు చూస్తాం. దేవుని స్తోత్రం. ఆత్మీయ జీవితం కలిగిన వారు దావీదు కీర్తన 23:3వ వచనంలో ఏమని ఉందండి? 23:3వ వచనం చదువుదాం.
దేవుని స్తోత్రం. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. అలసిపోయిన వారిని ఊరడించే జ్ఞానం కలిగిన ప్రభు సేద తీరుస్తున్నాడు. ఆదాము ఆజ్ఞ అతిక్రమనే పాపము చేసి పాపిగా అలసిపోయాడు. ఆయన ద్వారా వచ్చిన మానవ సంతతి అంతా దేనిలో అలసిపోయింది చెప్పాల. అందుకని ఇప్పుడు దేవుడు దావీదు జానపరుడు అంటున్నాడు, ఆయన ప్రాణమునకు సేద, పాపం నుంచి విడుదల పొంది ఆత్మీయ అనుభవం పొంది దర్శన ప్రత్యక్షతల అనుభవాలకు వచ్చినప్పుడు అమ్మయ్యా నేను ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడు అనే ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని పంచుకోవడం నింపుకోవడం అనేది ఇది గొప్ప సంగతిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే పరమగీతం 1:13 ఏమనుంది, నా ప్రియుడు నా రొమ్మున అంటే అంతరంగవాసి. ఆయన శ్రమలు, ఆయన శోధన, ఆయన పడిన అన్ని కష్టాలు ఎక్కడున్నాయి ఏమంటారు, ఆయన గుండె పట్టేసింది అంటావా అంటే ప్రభువును అంతగా అత్తుకునే అనుభవం. అలాగే మనం చూసినట్లయితే ప్రియులరా, మరి ఇంతకుముందు మనము మరి తోమా గారు ప్రభువును చూడక మునుపు అంటే పునరుద్ధాన ప్రభువుని చూడకముందు నేను ఆయన గాయాల్లో వేలి పెట్టి అన్నాడు. ప్రభువును కనబడగానే మనం చూస్తే యోహాను 20:28 ఏమంటున్నాడు, నా దేవా నా ప్రభువా అంటే నా సొత్తు, నా దేవుడు, నా సర్వస్వం అని చూస్తున్నాం. దేవుని పిల్లరా గమనించండి. ఇక చివరిగా మూడవది నా ప్రాణ ప్రియుడు. చూడండి, ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రాణాధారం ఎవరు, ప్రభువైన. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దైవాక్యములో మనం అనేక విషయాలు, శ్రమలున్నా, కష్టములున్నా, వ్యాధి బాధలున్నా, శోధనలు ఉన్నా, ఈ ఎన్ని వచ్చినా కానీ నా ప్రాణాన్ని నా ప్రియుడికి ఇచ్చాను. కనుక కష్టములను బట్టి నిష్ఠూరపరచకుండా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని చూసారు. యాకోబు అనే ఈ ప్రియురాలు ప్రాణప్రియుడిగా యేసు ప్రభువుని ఎంచినందున శిష్యులందరిలో ఎక్కువ హింసించబడిన వారిలో యాకోబు ఒకరు. అందుచేత ఆయన ఏమంటున్నాడు, 4వ వచనంలో చదవండి, మీరు సంపూర్ణులను అననాంగులను ఏ విషయములోనైనా కొదువ లేనివారునై ఉన్నట్లు ఓర్పు కొనసాగింపనీయుడి. దేవుని స్తోత్రం. అందుచేత ప్రాణ ప్రియుడంటే ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, కష్టము వచ్చిన కానీ నష్టము వచ్చిన ఇష్టము లేకపోని భ్రష్టుడవైనను స్రష్టననుట మేలాని అని వేళగానా చేసి అపార్థము ప్రేమ. కనుక మనము రోమా పత్రిక 8:35 వచనం చదువుదాం. 8:35 వచనం. కనుక క్రీస్తు ప్రేమ నుండి రైట్ కింద కష్టాలన్నీ ఉన్నాయి చెప్పండి. శ్రమ ఉంది, హింస ఉంది, బాధ ఉంది, ఖడ్గం ఉంది, కరువు ఉంది, వస్త్రహీన, దారిద్రం, ఇన్ని కారణాలు ఈ లోకంలో ఉన్నాయి. ఇవేమి చెప్పండి. అందుకే ఇలా అయిపోయి నన్ను చూడలేదు దేవుడు అనేవారు ఎవరు చెప్పండి? ప్రియుడు అంటారు. వాళ్ళు సామాన్య స్థితి.
నా ప్రాణప్రియుడు అనేవాళ్ళు ఏంటి? ఇవేమీ లెక్కలోకి రావు. ఆయన ప్రేమ నుంచి ఇవేమీ నన్ను ఎడబాపలేవు, దూరంగా ఉంచలేవు అంటున్నారు. దేవుని స్తోత్రం. అందుచేత దేవుని పిల్లలారా, మనం దైవవాక్యమును బట్టి చూస్తే మరి ఫిలిప్పీ సంఘములో అక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. 4వ అధ్యాయము 3వ వచనం ఫిలిప్పీ గ్రంథంలో. వాళ్ళిద్దరూ కూడా మంచి బలవంతులు, మంచి ప్రార్థనాపరులు, మంచి దాతలు. సంఘానికి ఎలాంటి సేవకుడు వచ్చినా పరిచర్య చేస్తూ పరిచర్య సహకరించే గొప్ప మనసున్నోళ్ళు. అయితే వీళ్ళిద్దరిలో సంఘంలో ఏదో చిన్న అలజడి ఏమొచ్చిందంటే, ఒకరిని సంఘ పెద్దగా నిర్ణయించారు. ఇద్దరు బలవంతులే, వారికి ఆనందమైంది, సెకండ్ ఇచ్చింది, అక్క నువ్వు బాగున్నావని. ఇంతలో కొంతమంది, ఏమక్క ఆమె గొప్పదా, నువ్వు కాదా, నీకంత విలువ లేదా అని మొదలెట్టారు. ఈ మాట వినేటప్పటికీ ఈవిడికి ఏమైంది? నిన్న కోరిక లేదు కానీ ఇప్పుడేమొచ్చింది? నేను నీకంటే తక్కువ కాదు, నేను కూడా. ఈ కుర్చీలు పోట్లాడు అక్కడే ప్రారంభమైనవి. ఈ ఇద్దరు కలిసి ఇక మాట 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 మాట. చూడండి, క్రైస్తవులు తిట్టుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు తిట్టుకుంటే ఇద్దరు కలిసి ఒకే చర్చికి వెళ్ళిన తిట్టుకుని అంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా యువతలు అవేమంటుంది, అందుకే నీకు అలా జరిగిందంటది, అందుకే నీలాగా. అంటే ఇది ఎలా ఉంటాయి మన తిట్లు? పరిశుద్ధంగా ఉంటాయి కదా కదా. ఇద్దరు అలా మొదలెట్టే జుట్లు పట్టుకున్నారు. ఎవడు చెప్పినట్లేదు, ఏం చేయాలో సంఘానికి ఏం పాల్పట్లా. అప్పుడు సంఘం ఏం చేసింది? పౌలు గారికి ఉత్తరం రాసింది. అయ్యా, చాలా నిన్నగాక మొన్న వచ్చా, మా సంఘం మంచిదన్నావు, చాలా ప్రశంసించావు, కానీ ఇవాళ మా సంఘం అంతా ఎలా ఉంది? ఇద్దరు బలవంతులే జుట్లు పట్టుకున్నారు. మా సంగతి ఏంటంటే, పౌలు గారు ఉత్తరం రాశాడు. ఏమని? నా సహకారులైన ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ ఏం చేస్తున్నారు? స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చెప్పండి ఒకసారి అమ్మా. ప్రయాస గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాం. జీవగ్రంథంలో ఉన్నాయి. సుంటికేని లోదేక అక్క చెల్లమ్మలారా, ఎందుకు పోట్లాడుకుంటున్నారు? మీ పేర్లు ఎక్కడున్నాయి? పౌలు గారు ఆ మాట చెప్పగానే ఆ కలహం పోయింది. అంటే నా ప్రాణప్రియుడు, ప్రభువుతో అత్తుకున్నవారు కూడా కలహించడానికి లోకము కలిగినదై ఉంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా ఒకరి మీద అజమాయిషీగా ఉండకూడదు. ఎందుకంటే వారి రక్షకుడైన యేసుక్రీస్తు జీవమగల దేవుడు. చెప్పండి, ఎవరైనా ఇప్పుడు మీ మీద నేను అజమాయిషి తీసుకున్నా అనుకోండి, మీరు నా మీద గౌరవించినా అది నీ మనసుకు నొప్పిస్తే ఎవరు ఇష్టపడరు? నీలో అభిషేకం ఉంది, నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది, అందుచేత ఆయన అంగీకరించడు. దేవుని స్తోత్రం. అందువల్ల ఈవేళ చూడండి, ఒక మాట, నీ మంద నీవెచ్చట మేపుదువో నాతో చెప్పు. నీ మంద మేపుదువో నాతో చెప్పు. దేవా నాకు కనబడము అంటాం కదా, ఆయన మీతో చెప్పున్నది మరి చేయాలంటే ఆయన చెప్పాలి కదా. ఆయన అడిగే అనుభవంలోకి వచ్చింది ఆవిడ. సంఘం ఎప్పుడు కూడా మేలుకొని ఉంటుంది, మౌనంగా ఉండదు, కష్టాలు శ్రమలు దిగమింకొని ఉండదు. దాని నుంచి ఎలా విడుదల పొందాలి, లేక ఎంతకాలం ఏ పరిస్థితులు ఏమున్నాయో ఆయన సన్నిధిని జవాబు కోరుకునేది సంఘం. అది ప్రేమ కలిగిన సంఘం. దేవుని స్తోత్రం. కనుక మిషనరీలు ఉన్నారు,
అనేక గ్రూపులు ఉన్నాయి. చెప్పండి, అనేక గ్రూపులు ఉన్నాయి. మనది ఏ మిషను? బైబిల్ మిషను. అంటే అంతా తృప్తిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంతరంగ సంఘం ఉంది, బహిరంగ సంఘానికి బడా ఎక్కువ, అంతరంగ సంఘానికి అణుకు ఎక్కువ. ఏం చెప్పండి? ప్రతిదీ కూడా దేవుని కొరకు ప్రేమతో కార్యాల కొరకు ఎదురు చూస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అంతరంగ సంఘానికి క్రొత్త సంగతులు కావాలి. ఏం కావాలి అంటే దేవుని మాట కానీ దేవుని సంగతులు కానీ అవి క్రొత్తగా అనుభవిస్తేనే సంతోషం. దేవుడు మాట్లాడితేనే సంతోషం. దేవుడు నాతో సహవాసం అనే మాట చూడండి. యోహాను సువార్త 10:27 చదువుకుందాం. 10వ అధ్యాయము 27వ వచనాలు. నా గొర్రెలు వినును, నేను వాటిని, దేవుని స్తోత్రం, ఇది మహిమ గల బోధ. చెప్పండి, ఏ బోధ? అందరు చెప్పండి. నా ప్రాణప్రియుడనే సంఘం అంటే నా గొర్రెలు నా స్వరము అంటే అర్థం ఏంటి? ఆయనకి వధువుకి వరుణుకున్న సంబంధం. మరి ఆ సంబంధాన్ని ప్రభు చెప్పడం వల్ల ఇది ఏ బోధ? క్రొత్త విషయములు లేనిది దుకురా క్రొత్త విరాగా. అంటే మహిమగల బోధ అంతరంగ సంఘానికి కావాలి. అక్కర్లు తిరిగే బోధ సరే చెప్పనా అమ్మా, ఏ సంఘానికి కావాలి? బహిరంగ సంఘానికి. దేవుని స్తోత్రం. అందుకని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, చిన్న మంద. ఏ మంద ఇది? పెద్ద మంద, చిన్న మంద? పెద్ద మంద అంటే యూదులు, ప్రసన్నులు, పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు, సభని చెప్పండి. మరి రకరకాలైనటువంటి వారు మనలో కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? అందుకని చిన్న మంద, అన్ని విషయములో చిన్న కన్య, అన్ని విషయములో తగ్గింపు, సహవాసం గల బోధ. అందుకని ప్రభు ఏమన్నారు? చిన్న మంద 12:32 లూకాసు వార్తలో ప్రభు చెప్పారు. శిష్యులు హాసం కూర్చోబెట్టి వార్త ఏమంటున్నాడు? చిన్న మంద భయపడకుడి, రాజ్యము అనుగ్రహించుటకును నీ తండ్రికి, దేవుని స్తోత్రం. అందువల్ల నీ మంద నీవెచ్చట మేపుతావు. చెప్పండి. అంటే ఈ మందకి ఏం కావాలా? సారూప్యము కలిగిన మందని ఇర్మియా గ్రంథంలో 13:20లో ఒక మాట ఉంది. సౌందర్యము కలిగిన నీ మంద. ఏ మంద ఇది అంటే జ్ఞానము కలిగిన వారు జ్ఞానమును బట్టి ఐగుప్తులో ఆ దేశానికి కావలసిన భవనాలు నిర్మించారు. బబులోను దేశములో అనేకమైన వింతలు కలిగిన గొప్ప దేశాన్ని వారు నైపుణ్యత, వారి జ్ఞానాన్ని బట్టి వారి దేశ ప్రజలను మరిపించారు. అంతటి సౌందర్యం కలిగిన వారు. అలాగే భూలోకములో పాప ఫలితాలతో కృంగిపోయిన వారు పాపములను, నష్టములను, శోధనలను, లోక భోగములను, లోక సౌఖ్యములను మరిపించగలిగిన సౌందర్యము అనగా జ్ఞానము. ఎవరి జ్ఞానం ఉంది ఈ సంఘానికి? దేవుని సారూప్యత. చెప్పండి, ఎవరండి? దేవుని. అందుకనే మనం చూస్తే చూడండి, ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ ఉన్నారు. ఇరువురు దూరంగా ఉన్నారు. కానీ దేవుని కార్యం ఎప్పుడు ప్రారంభమైందో ఒకరినొకరు చూసుకున్నప్పుడు క్రీస్తు మరియమ్మలో ఉన్నాడు, యోహాను ఎలిజబెత్. ఇద్దరు కలుసుకున్న అనుభవం ఏమైంది? ఆత్మ
గంతులు వేసింది. దేవుని స్తోత్రం. ఆ శిశువు ఏమైపోయింది? కడుపులో శిశువు అంటే వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? కాబట్టి దేవుని పిల్లరా, ఇవాళ ఈ మంద సౌందర్యం అంటే క్రీస్తు సారూప్యం కలిగింది, జ్ఞానము కలిగింది కాబట్టి ఐకమత్యమైనదిగా. అందుకని ఇది ఎక్కడ మేపావు? ఎక్కడ? రెండవదిగా మనం చూస్తే చూడండి, మధ్యాహ్నమందు. ఎక్కడమ్మా? ఏ కాలం? మధ్యాహ్న కాలం. వాటిని ఎక్కడ తోలుదువో చెప్పుము. నీ మందను నీవెక్కడికి తోలుచున్నావు? ఒకసారి నాకు ఆ సంగతి. మధ్యాహ్నం అనగా శ్రమను చూపిస్తూ ఉంది. సౌఖ్యము లేని సమయాన్ని ఏమంటారు? మధ్యాహ్నం. ప్రభునందు ప్రియులరా, ఈ మాట మనం చూస్తున్నప్పుడు మధ్యాహ్నమందు ఎక్కడ మేపుదువు అని అంటే భక్తులందరూ కూడా భయంకర శ్రమలు. ఇశ్రాయేలీలు చూడండి, నిర్గమాకాండంలో ఒక మాట ఉంది. అదేమిటి అంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. 1:12 వచనం చదువుదాం. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలతో మంత్రసాలతో మాట్లాడితే ఏమన్నారంటే, పురుషులైతే చంపేయండి పురుటి పీటల మీదే, ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి. ఎందుకు అర్థం? ఎలాగైనా ఆ జాతిని అంతమొందించాలా. ఎందుకంటే ఇశ్రాయేల్ నుంచి ఎవరు రావాలి? యూదుల్లో నుంచి ఎవరు రావాలి? ప్రభైనా. అందుకని ఆ జాతి లేకుండా చేయాలని సాతానుకు పథకం వేసింది. మోషే జన్మకాలంలో ఇంతటి భయంకర స్థితి, ఇంత అడ్డుపడినా కానీ ఈ శ్రమ వారిని నాశనం చేసిందా అని చెప్పాలి. మీరు చేసిందా చెప్పాలి మరి అమ్మా. రెండవదిగా చూస్తే వారు విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి దేవుని ఉగ్రతకు కారకులైపోయారు. అలాంటప్పుడు ఆ జనాంగం తిరిగి ప్రయాణం చేయాలంటే మనస్సు లేని స్థితిలో ఉంటే దేవుడు చెప్పండి, ఇక్కడ ఏముంది? 33:16 వచనంలో మోషే అంటున్నాడు, నీవు మమ్మల్ని లేక నీ ప్రజలుగా ఉన్నామని మేము ఎలా తెలుసుకోవాలి? నీవు మాతో వచ్చుట ద్వారానే కదా. చెప్పండి, నీవు మాతో మాట్లాడలేదు. చెప్పండి అమ్మ. భార్య భర్తలు పోట్లాడుకుంటే నీ మీద నాకు ఏ కోపం లేదు అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటారు? నీ కోపం లేదని నాకు ఎలాగ అర్థమవుద్ది? చిన్నదానికి కస్సుమంటావు బుస్సుమంటావు అంటే అప్పుడు ఏమంటాడు? చెప్పండి, నీకు ఫలానా వస్తువు తెచ్చిస్తానంటే ఏమనిపిస్తుంది అప్పుడు? నమ్మరు. నేను నా ప్రాణం ఇస్తాను నీకోసం. ఏమంటాడు ఆయన? ఆమె కూడా అలాగే అంటాడు, నా ప్రాణం అప్పుడేం కలుగుద్ది. దేవుడు అంటున్నాడు, నీవు మాతో వచ్చుట ద్వారా మేము నీ ప్రజలము. ఒకసారి చెప్పండి అందరూ. మేము ఎవరితో రావడం? దేవునితో. ఆ దేవుడు మనతో. అందుకనే ఇక్కడ నీ మందరిని వెచ్చట అని. దేవుని పిల్లరా, దైవ ఏర్పాటు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం విశ్వాసికి అందుకనే ఏమని కనబడింది? యెహోవా నా కాపరి, చోట్ల అయినా ఇంకా నా ప్రాణం. 4వ వచనంలో ఏముంది? 4వ వచనంలో 20 లోయలో సంచరించిన అపాయము నా యొద్దకు, ఆపద నా యొద్దకు రాదు అన్నట్లుగా ఎన్ని శ్రమలు కలిగినా కానీ సంఘము శ్రమలో ఎలా మసులుకోవాలో, కసురుకోకుండా, కోపగించుకోకుండా, దేవుణ్ణి నిందించకుండా నేను ఎలా ఉండాలి లేక మేము ఎలా ఉండాలి అనే ఒక చక్కటి విషయాన్ని ప్రభువుని అడుగుతున్నట్టుగా ఈ సంఘం యొక్క అడుగు జాడలు ఎలా ఉంటాయి అని ప్రభువుని
అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి ప్రియులరా, యెషయా గ్రంథము 4:6 ఎండ తగలకుండా ఒక పర్ణశాల ఉంది, అందరినీ ఆయన మహిమ వితానముగా ఎలా ఉందట, అంతటి మీద వితానముండును మహిమతో. చెప్పండి, మహిమతో అన్నమాట. దావీదు కీర్తనలో చూడండి 31:20 కూడా మనం చదువుకుందాం. 31:20 ఒకసారి చదవండి ఎవరైనా. మనుషుల ఎండంటే అర్థం ఏంటండి? కపటోపాయములు వారిని అంటకుండా. చెప్పండి, నీ సన్నిధి చాటున వారిని నమ్మబలుగుతారు. నీకెందుకంటే మేమున్నాం, నీకెందుకంటే నేనున్నాను. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు? చెయ్యి వదిలేస్తారు. కపటోపాయం అంటారు. ఏదైనా మన నుండి కానీ దేవుని పిల్లలు వారి మనసుకు చిన్న నొప్పి కలిగితే ఎంతలోనైనా వదిలేస్తారు, అంతే. అవునా కాదా? మాట్లాడలేదు. కనుక కపటోపాయము అంటని జీవితము సంఘము కలిగి ఉంది. దేవుని స్తోత్రం. 32:7 కూడా చదువుకుందాం. నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను. అందుకని ఎండలో లేక మధ్యాహ్న కాలము ఎలా ఉందండి? సంపూర్ణ రక్షకుడుగా ఆయన ఉన్నాడు, ప్రాణప్రియుడిగా ఉన్నాడు, సమస్తము నెరవేర్చు శక్తిమంతుడని ఈ వచనం. ముసుగు వేసుకుని దానినై నేనెందుకుండాలా? చెప్పండి, ముసుగు వేసుకున్న దానినై నేనెందుకుండాలా? కనుక దేవుని పిల్లలరా, విశ్వాసికి దైవ కళ ఉంటుంది, విశ్వాసికి ఆత్మీయ కళ ఉంటుంది, విశ్వాసికి జీవ కళ ఉంటుంది. ఏముంటుంది? నీ కళను కలతపరిచే లోకంలో నీవు ఉన్నావు, నిన్ను చూసి అసూయపడే లోకంలో నీవు ఉన్నావు, అశ్రద్ధ కలిగే మనుషుల మధ్య నీవు ఉన్నావు. అందుచేత ప్రియుని ప్రశ్నిస్తూ ఉంది, ఏంటి? ముసుకెందుకు వేసుకోవాలి? చెప్పండి, ముసుకెందుకు వేసుకోవాలి? కాబట్టి మనం చూస్తే ఇస్సాకు ఆయన 24:65 ఆదికాండంలో ఆయన ధ్యానములో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? అంటే అర్థం ఏంటి? నా భార్య ఇలా ఉంటుందా, అలా అనలేదు. ఆయన ఆత్మ ఎవరి అందు ఆనందిస్తుంది? వారి తండ్రి నేర్పిన భక్తి ఈ లోక సంబంధ సుఖభోగాల కంటే మించినది. అందువల్ల అలా ధ్యానంలో ఉన్నప్పుడు రెబకమ్మ గారు వస్తున్న దారిలో వెంటనే ఆ ఒంటె దిగిపోయి ఏమేసుకుంది? ఇతడే నీ యజమానగానే ఏమేసుకుంది? దేవుని స్తోత్రం. అలాగే లోకములో మనమున్నాం ప్రభువైన యేసుక్రీస్తును బట్టి. ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టి, లేక గొప్ప ధ్యానపరుడు సిలువనాథుడైన క్రీస్తు. ఒకసారి చెప్పండి, ఎలా ఉన్నాడు? మగత అంటే ప్రేమ. నీ మీద తన ప్రాణం ధారపోసిన ఆయన ప్రక్కన నిలిచిన వధువు సంఘము. ఆ సంఘము ఆయన చూడగానే చెప్పిన ఏమేసుకోవాలా? ముసుగంటే నీ వరాలకు, నీ అనుభవాలకు, నీ ఆలోచనలకు లోకము నిన్ను ప్రేమించలేదు, నిన్ను ఎత్తి చూపించలేదు, నిన్ను గౌరవించలేదు. అలాంటి లోకములో నీవు ఉన్నావు కనుక నువ్వేం చేసుకోవాలా? మర్మముగా ముసుగు వేసుకోవాలా. చూడండి, మనం చూస్తే మోషే కొండ మీద నుండి దిగి వస్తున్నాడు. 34 నిర్గమాకాండములో 34:6 చూస్తే వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని 34:35 దిగి వస్తున్నప్పుడు అహరోను ప్రజలందరూ చూసి ఏమంటున్నారు?
నీ ముఖం ప్రకారం మేము చూడలేకపోతున్నామని ఏమేశారు? ముసుగు వేసుకోమన్నారు. దేవుడు అందరూ తన మహిమను బయలుపరిచినప్పటికీ అపవాది వాళ్ళ మనసును భయపెట్టింది కనుక వారు ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రార్థించినప్పుడు 2 కొరింథీ 11:6 అనుకుంటాను, 11:6, 1 కొరింథీ 11:6. ప్రార్థించినప్పుడు స్త్రీకి ఏముండాలా? ముసుగు అనే మాట అందుకే వాడబడింది. దేవుని స్తోత్రం. అందుకనే యూదులు ఇంకా యేసు ప్రభువుని నమ్మక మెస్సయ్య వస్తాడని వారు కూడా ముసుగులోనే ఉన్నారని పౌలు 2 కొరింథీ 3:14 మనం చూసినట్లయితే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనుక దేవుని పిల్లరా, అనుభవాలను దాచుకొనవలెను. అనుభవాలని ఇక మనం చివరకు వస్తే నీ జతగాండ మందల యొద్ద నేనెందుకు ఉండాలా? ఏమంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అనుభవాలు, అలాగే దేవుని ఏర్పాటు ఉన్నారు. కానీ వారికి మించిన అనుభవం సంఘానికి ఉంది అనుకో. నీకు వధువుకి ప్రభువుతో అంత సన్నిహితంగా ఉంది కాబట్టి తెలివి తక్కువ వాళ్ళు చెప్పే మాటలు, తక్కువ చెప్పే మాటలు నేను ఎలాగ ఉండగలను? ఇది గొప్ప ప్రశ్న. దేవుని స్తోత్రం. కాబట్టి మనం 1 కొరింథీ 3:9, 2 కొరింథీ 6:1, 2 కొరింథీ 8:23 దైవ ప్రత్యక్షత లేని కాపర్లు ఎవరు చెప్పండి? దైవ అంతరంగ సంగమనకు ఏం కావాలి చెప్పండి? అంతరంగ మేపు, అంతరంగ స్థితి అందుకుని అందించే వరస. ఇలాంటి వరస లేని వారి దగ్గర నేనెందుకు ఉండాలా? నీతో ముఖాముఖ అనుభవం రేపు 8వ వచనంలో దానికి జవాబు వస్తుంది. అందుచేత అనుభవం లేదు వారు చెప్పండి ఏం చెప్తారు? అనేక రకాలుగా ప్రార్థన చేయాలా, చెప్పండి, సువార్త అన్నీ చెప్తారు. కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడమంటే ఈయనకు అనుభవం లేదు కాబట్టి వారు చెప్పగలడా? సంఘానికి ఏముంది? వధువుకి ఏముంది? అత్తుకునిస్తున్నటువంటి వధువుకి ఏముంది? ప్రభును చూసి మాట్లాడే స్థితి. అలాగే దేవుడు బయలుపరిచిన బయలు మిషను దైవజనుకున్న అనుభవం ఏమిటి? దేవుడు కనబడను, మాట్లాడను. అందువల్లనే అనుభవం ఉన్నవాడైనా అనుభవం లేని వారు గొప్పవాళ్ళు కావాలంటే మీకున్న అనుభవాల చేత ఎదుటి వారిని భయపెట్టవద్దు. ఎంత అనుభవం నేనే వాక్యం చెప్తాను అనుకోరా? అందుచేత అంత అనుభవం ఉన్న ఏమీ లేనట్టు, ఏమీ తెలియనట్టు సామాన్య స్థితిలో ఉండి వారు చెప్పిన మాటలన్నీ విన్నట్టు ఉండాలా. అప్పుడు ఏమనుకుంటారు? ఒక బోధకుడు మంచి యవనస్తుడు దేవదాసయ్య గారికి వచ్చి రక్షణ బోధ చేస్తున్నాడు. ఇలా రక్షించబడాలంటే అయ్యగారు ఆహా అంటే ఇక్కడ ఆయన దగ్గర ఉన్న శిష్యులకు వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఆయన వయసు ఎంత? అయ్యగారికి ఏం చెప్తున్నాడు? రక్షణ బోధ. అయ్యగారు కూడా ఆశ్చర్యంగా వింటున్నాడు. ఎలా వింటున్నాడు చెప్పండి? ఎలా ఆశ్చర్యంగా. ఆయన ఒక పెద్ద సంస్థకు అధినేత తర్వాత అయ్యాడు అనుకోండి. అయితే అయిపోయిందని అందరూ అడిగారు, అయ్యగారండి మీరు మరీ ఇడ్డూరంగా అంటే అప్పుడు అయ్యగారు అంటున్నారు, అబ్బాయి ఆయన బయటికి వెళ్ళి ఏం చెప్తాడు? దేవదాసు అయ్యగారికి నేను సువార్త చెప్పొచ్చా. దేవుని స్తోత్రం. అంటే ఒక భక్తునికి నేను సువార్త చెప్పగలిగాను అనే ధైర్యం రావాలి. అందుకే నీ కోరాలు ఉన్నాయి, తెలివి ఉంది, అన్నీ ఏమీ లేనట్టుగా అనుకోగలిగి వరుణ్ణి అత్తుకునే అనుభవం వచ్చిందే వధువు సంఘం. అట్టి దీవెన తండ్రి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒక్క నిమిషము. దేవా నీ మందని అచ్చట మేపుతావు, మధ్యాహ్నం ఎక్కడ మేపుతావు, ఈ అనుభవాలన్నిటినీ నాకు అని చెప్పి నీ జతగాండ్ల యొద్ద నేనెందుకు ఉండాలా?
ప్రతిదీ ప్రభువుని అడిగి ప్రభు సన్నిధి ద్వారా అందుకుని ధన్యత ఇమ్మని దయగల తండ్రి వీళ్ళందరిని ఆస్వాదించమని మహిమ ఘనత కీర్తి పొందమని ఆస్వాదించమని త్వరగా వస్తున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. అందుకొను రసముతో ఆయన రక్తము నందుకుందుము మర్మ మది అద్భుతంబు. ఎందరెన్నో